ఈరోజు మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ అనేది 2013లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది తెలంగాణ గవర్నమెంట్ రన్ చేస్తున్న ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజెస్ లో ఒకటి. ఈ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వరంగల్ కి అఫిలియేటెడ్ గా ఉంటుంది. కాలేజ్ ని నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజేషన్ చేసింది. కాలేజ్ క్యాంపస్ నిజామాబాద్ సిటీలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఇంకా ఎంబీబీఎస్ కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 5.5 years. 4.5 years అకాడమిక్ స్టడీ, 1 year కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ప్రెసెంట్ కాలేజ్ లో 120 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అడ్మిషన్ కంప్లీట్ గా నీట్ యూజీ ర్యాంక్ బేసిస్ మీద ఉంటాయి. 15% సీట్స్ అనేవి ఆల్ ఇండియన్ కోటా ద్వారా ఎంసీసీ కౌన్సిలింగ్ లో ఫిల్ అవుతాయి. రిమైనింగ్ 85% సీట్స్ అనేవి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా అలాట్ చేయబడుతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ తో కంపేర్ చేసి ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఫీ స్ట్రక్చర్ ప్రతి అకాడమిక్ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ మరియు కేఎన్ఆర్యుహెచ్ఎస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ప్రకారం రిలీజ్ చేస్తుంటారు. గవర్నమెంట్ స్కాలర్షిప్ మరియు ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్స్ అనేవి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ కి అవైలబుల్ గా ఉంటాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి అటాచ్డ్ గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ ఉంది. డైలీ 1000 ఆఫ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు ఈ హాస్పిటల్ కి. స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ నుంచి క్లినికల్ ఎక్స్పోజర్ గ్రాడ్యువల్ గా స్టార్ట్ అవుతుంది. సో హాస్పిటల్లో మేజర్ డిపార్ట్మెంట్స్ లైక్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఈఎన్డి, ఆప్థమాలజీ, డర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ స్ట్రాంగ్ గా పేషెంట్ ఫ్లో వల్ల ప్రాక్టికల్ లెర్నింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాలేజ్ క్యాంపస్ లో స్టూడెంట్స్ కోసం స్మార్ట్ లెక్చరర్ హాల్స్, మోడర్న్ ల్యాబొరేటరీస్, అనాటమీ మ్యూజియం, సెంట్రల్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, సపరేట్ బాయ్స్ హాస్టల్, సపరేట్ గర్ల్స్ హాస్టల్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, క్యాంటీన్, వైఫై క్యాంపస్, స్టూడెంట్స్ కంఫర్టబుల్ గా అకాడమిక్ కంప్లీట్ చేయడానికి అవసరమైన ఫెసిలిటీస్ అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఫైనల్ గా ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక స్టూడెంట్స్ కి 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్న్షిప్ టైంలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతారు. ఎంబీబీఎస్ తర్వాత స్టూడెంట్స్ కి ఎండి, ఎంఎస్, నీట్ పీజీ ప్రిపరేషన్, గవర్నమెంట్ డాక్టర్ జాబ్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ ఆఫీసర్ పోస్ట్, రీసెర్చ్, టీచింగ్ లాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ని చూస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.